కీర్తనలు 89 20-23 చూద్దామండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడండి? నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో ఆయనని అభిషేకించిన. ఆ రోజు దావీదు, ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరికీ ఇదే వాగ్దానము వర్తిస్తుంది. నమ్ముతున్న వారు ఆమెన్ అని చెప్తారా? ఆమెన్. నా చెయ్యి ఎడతగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతని బలపరచును. ఇక్కడ చూడండి, ఏ శత్రువు అతని మీద జయము నొందడు. ఇక్కడ ఎవరు ఇస్తున్నారు ఆ పర్మిషన్? ఎవరు అంగీకరిస్తున్నారు? ఎవరు గ్రాంటెడ్? లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని సైన్ చేశాడు అనుకోండి, ముట్టగలుగుతారా? మార్చగలుగుతారా? ఎవరు చేయలేరు. ఇక్కడ దేవుడు ఒక సైన్ ఒకటి రాసేస్తున్నాడు, గ్రాంటెడ్ అని చెప్తున్నాడు. ఏ శత్రువు అతని మీద జయము పొందడు. ఆమెన్. దోషకారులు అతని బాధపరచరు. ఆమెన్. అతని ఎదుట నిలవకుండా అతని విరోధుల్ని నేను పడగొట్టేదను. ఆమెన్. అతని మీద పగపట్టు వారిని నేను మొత్తెదను. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు చేయాలండి. ఏంటి ఆ ప్రార్థన? దేవా, అపవాది నా పైన జయము పొందకుండానట్లు దేవా నీవే నీ కాపుదల నాకు దయచేయి. జయము పొందకూడదు అపవాది జయించిన తర్వాత పక్క నవ్వుతాడు, తెలుసా అండి? ఎన్నోసార్లు మన జీవితాల్లో అపవాదికి మనము చోటిచ్చినట్లయితే, మన జీవితాల్లోనో మన కుటుంబాల్లోనో ఏదో ఒక రీతిగా చోటిచ్చినట్లయితే, అప్పటి వరకు మీరు రెసిస్ట్ చేస్తున్నారు టెంప్టేషన్, శోధనలు, పరీక్షల్ని, లేకపోతే వాటిని అన్ని జయించుకుంటూ వస్తున్నారు. కానీ ఒకానొక రోజు మీరు ఆత్మీయంగా లేకపోతే శారీరకంగా నీరసిలిన పరిస్థితులు ఉన్నప్పుడు శోధన తెస్తాడు, టెంప్టేషన్ తెస్తాడు. ఇంతకాలము జయించావు, కానీ నువ్వు వీక్గా, వాట్ ఎవర్ ఇస్ యువర్ వీకెస్ట్ మూమెంట్ ఆర్ వాట్ ఎవర్ యువర్ వీక్నెస్ ఇస్. మీ వీక్నెస్ ఏంటి? నా భర్త ఇలాగా చూడాలి, నా భర్త ఇలాగా మాట్లాడితే బాగుంటుంది, అది మీ వీక్నెస్ అన్న అందరికీ తెలుసు, అపవాదికి కూడా తెలుసు. ఆ వీక్నెస్ని పట్టుకొని కావాలని అదే పాయింట్లో మీ భర్తనో మీ భార్యనో ప్రేరేపించి అదే పాయింట్లో కొడతాడు. అప్పటి వరకు భక్తిని పాటించిన మీరు సడన్గా వాల్కెనో లాగా బర్స్ట్ అయిపోయి, ఇంకా నా వల్ల అవ్వదు, నాకు కుదరదు, ఇది అది అని వదులుకుంటారు. ఈ భక్తి వద్దు ఏమొద్దు అన్న పరిస్థితిలో ఆ ఒక్కరోజుకు ఉంటారేమో, కానీ ఆ ఒక్కరోజు జయం కూడా వాడికి పెద్ద జయములాగా అపవాదికి. పక్క నవ్వుకుంటూ, చూసావా నేను ప్రయత్నించిన ఈ యత్నము సఫలమైంది, నిన్ను ఓడించాలనుకుని ఓడించేస్తా చూసావా అని దాంతోపాటు వాడి సంబంధాలతోటి అందరు కలిసి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారండి. ఈరోజు నిజంగా మన ప్రార్థనలు ఏముండాలి తెలుసా? అపవాది నా జీవితంలో, నా కుటుంబంలో జయము పొందకుండును గాక. వాడు జయం పొందకూడదు, ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే రీతిగా దోషకారులు అతని బాధపరచరు, దోషులు నన్ను బాధపరచకూడదయ్యా. అతని ఎదుట నిలవకుండా అతని విరోధుల్ని నేను పడగొట్టేదను. ఇది మన జీవితాలు, అందరి జీవితాలు వర్తించును గాక యేసు నామములో. మన విరోధులని దేవుడే పడగొడతాడు, మనము కాదు, మన మాటలు కాదు, మన క్రియలు కాదు, మన కోర్టు కేసులు కాదు, మన లాయర్స్ కాదు. ఎవరు పడగొడతారండి? దేవుడే పడగొడతాడు. మీ ప్రయత్నాలు కాదండి. మీరు ఊరికే నిలిచి దేవుడు చేసే కార్యాల్ని చూడండి. ఈరోజు అనవసరంగా నేను పోరాడతా, నేను ఫైట్ చేస్తా, నేను మాట్లాడతా, నేను జయిస్తా, నేను మాటకి మాట అన్నారనుకోండి, దేవుడు వెనక అడుగు వేస్తాడు. కాదు, దేవుడు మీ పక్షాన పోరాడాలంటే మీరు అడగండి, దేవా నా విరోధుల్ని నువ్వే పడగొట్టయ్యా, మీ మీద పగబట్టు వారిని ఆయనే మొత్తుతాడంట. నమ్మండి. దేవుడు అపవాదిని అనుమతిస్తాడేమో, కానీ అపవాదిని మిమ్మల్ని చంపటానికి, మీ జీవితాలు మొత్తానికే నాశనం చేయడానికి మాత్రం అధికారం ఇవ్వబడలేదు. డెవిల్ కెనాట్ కిల్ యూ, డెవిల్ కెనాట్ డిస్ట్రాయ్ యూ. డెవిల్ కెన్ ట్రై టు ఇరిటేట్ యూ, టెంప్ట్ యూ, make you go through suffering, but he is not allowed to take your life away from you. మరణము తప్పించుట ఎవరు వశమో? జీవము మరణము ఎక్కడుందండి?
నాలుకలో ఉంది అంటారు, కానీ మరణము జీవించడం కూడా దేవుని చేతిలోనే ఉంది. ఈరోజు నన్ను చంపేస్తున్నాడు అపవాది, తప్పు అది. అపవాది చంపలేడు. అపవాది చచ్చిపోవడానికి ప్రేరేపిస్తాడు, చచ్చిపోవడానికి ప్రేరేపిస్తాడు. ఎంతమందికి అటువంటి ప్రేరేపణలు కలిగినాయి? యథార్థంగా చెప్పండి. ఒక మాట వినపడుతూ ఉంటుంది, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. వినపడ్డదా? నీ చెవిలో వినపడుతూ ఉంటుంది, చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు వేస్ట్, నువ్వు బ్రతికిండి కూడా వేస్ట్, నేను ఎవరు ప్రేమించరు, నీ వల్ల అవ్వదు, నీకు ఇది అది అదా. నీ మాటలు వినబడుతున్నాయా? అది మీ మనస్సు కాదు, అది దేవుడు అసలే కాదు. అది ఎవరు? అపవాది. వాడు ప్రేరేపిస్తాడు, కానీ మనల్ని చంపేసి అంత అధికారము దేవుడు వాడికి ఇవ్వలేదు. ద డెవిల్ కెనాట్ కిల్ యూ ఆర్ డిస్ట్రాయ్ యూ. ఈరోజు కీర్తనలు 77వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను. నా కన్నులని మూతపడని. ఇది ఆసాపు రాసిన కీర్తన. ఆసాపుకి ఎంతగా శ్రమ వచ్చిందంటే తన జీవితంలో, ఎంతమందికి ఇటువంటి అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నిద్ర కూడా రానంత శ్రమ. అంటే పడుకుందామని అప్పుకుని కూడా ఆ ఒత్తిడి, ఆ శ్రమ, ఆ వేదన పీడిస్తానే ఉంటుంది, ఒక ముళ్ళు వలె గుచ్చుతానే ఉంటుంది. నిద్రపోదాము, విశ్రాంతిగా పడుకుంటైనా నాకు నెమ్మది ఉంటే పడుకోవడానికి కూడా నిద్ర రాని పరిస్థితులు. నీవు నా కన్నుల్ని మూతపడనీయవు, నేను కలవరపడచ్చు మాట్లాడక ఉన్నాను. ఎంతమందికి అటువంటి అనుభవం కలిగిందండి? నిజంగా చాలామంది జీవితాల్లో మాట కూడా రానంత పరిస్థితి, అంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తుంటారు. మాటలు రావు. ఏమైనా చెప్దామంటే, పంచుకుందామంటే, దేవునితో చెప్పుకుందామంటే ఆ మాటలు కూడా రావట్లేదు. అంత కుమిలిపోయి ఉన్నాను అయ్యా, అంత బాధ ఉంది, అంత భారం ఉంది. నా హృదయం అంతా కూడా ఒక నీళ్ళతోటి, ఓవర్ఫ్లోయింగ్ వాటర్ తోటి నింపితే ఎలా ఉంటుంది అట్లా ఉంది. అంత భారం ఉంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక మాట కూడా రావట్లేదు మాట్లాడదామంటే. అంత బాధ, అంత వేదన, అంత శ్రమ, అంత హార్ట్ బ్రేక్. కొన్నిసార్లు రిలేషన్షిప్స్లో చాలామంది యవన కాలంలో రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు, ఎంతో ప్రేమిస్తారు, అంత ఇచ్చేస్తారు. అంత ఇచ్చేసిన తర్వాత సడన్గా ఒక చిన్న విషయం బట్టి ఏదో గొడవ అవుతుంది. ఆ గొడవను బట్టి వేరవుతారు. ఆ వేరైనప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడు అస్సలైన నరకం అనుభవిస్తుంది. ఏంటి ఆ నరకము? అదే జ్ఞాపకాలు, వారి మాటలు, వారి ఫోటోలు, వారి మెసేజ్లు, ఇవన్నీ గుర్తొచ్చి నన్ను చంపేస్తున్నాయి. నాకు మాటలు రావట్లేదు, నా మాట్లాడటానికి కూడా రావట్లేదు. అంత వేదన. ఎందుకు అట్లా చేస్తాడు నాకు అర్థం కావట్లేదు. నేను ఏం హాని చేశాను? ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను అంతా కూడా చేశాను, ఇచ్చాను, అన్నీ చూసుకున్నాను, బట్ స్టిల్ ద పర్సన్ హ్యాస్ లెఫ్ట్ మీ అనే పరిస్థితిలో ఉన్నారా? అది రిలేషన్షిప్స్, చాలా వైవాహిక జీవితాల్లో కూడా అలానే జరుగుతుందండి. నేను ఎంత ప్రేమించిన తర్వాత కూడా నాకు కీడే చేస్తుంది, నాకు కీడే చేస్తున్నాడు, నాకు కీడే. అప్పుడు అట్లాంటి పరిస్థితి ఎట్లుంటుందంటే, జుట్టంతా పీక్కొని, తలకి గోడ వేసుకొని, గోడ పైన కొట్టుకొని ఏడ్చి, అంత బాధలాగా ఉంటుంది. చచ్చిపోవాలన్న ఆ ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. బికాజ్ యూ డు నాట్ నో ద ఆన్సర్. ఎందుకు జరిగింది అర్థం కాదు. నాలో ఏం లోపం ఉందని నన్ను విడిచిపెట్టాడు, నాలో ఏది తక్కువ ఉందని నేను అన్నీ చేస్తాను కదా, వై అనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్, గుండె పగిలే పరిస్థితిలో ఉన్నప్పుడు అందుకని దేవుడు అంటాడు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులంట. ఆ దేవునికి తెలుసండి మన హృదయము. నమ్ముతున్నట్లయితే ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? ఆ దేవునికి తెలుసు మన హృదయం ఎట్లా ఉంటుందో. నా బిడ్డ మాట్లాడలేనంత నొప్పిలో ఉంది, నా బిడ్డ మాట్లాడలేనంత బాధలో ఉంది, నా బిడ్డ మాట్లాడలేదు, కానీ ఆ మూలుగు కూడా నా సన్నిధిలో ఒక ప్రార్థన వలె వినబడుతుంది. ఆ మూలుగు కూడా నా చెవున వినబడుతుంది. ఐ నో హర్ హార్ట్. హృదయపూర్వకంగా ఆయన ఎవరిని బాధ పెట్టాడు. కొన్నిసార్లు మన నిర్ణయాలే, మన తొందరపాటు పట్టే ఇటువంటి శ్రమలు తెచ్చుకుంటామండి. దేవుడు మొదటి నుండి చెప్తున్నా, ఆ వ్యక్తితోటి ఉండద్దు, సాంగత్యం చేయకు, కుదరదు, నీకు వారికి అవ్వదు చెప్తూనే అన్నాడు. కానీ లేవా, నో లార్డ్, ఐ నో హిమ్, ఐ నో హర్, ఐ నో అని ఎన్నోసార్లు మన చిత్తాన్ని నెరవేర్చే వారికి వెళ్ళాము. హార్ట్ బ్రేక్ అయిన తర్వాత, వారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది, దేవుడు చెప్తానే అన్నాడు, నేను వినలేదు, ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు అర్హత లేదు, కాబట్టి నేను భ్రష్టురాలుగా మారుతాను, డ్రగ్స్కి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి, వ్యభిచారానికి అలవాటు పడతాను అని చాలామంది
దేవుని ప్రేమ తెలుసు, దేవుని హృదయం తెలుసు, కానీ అపరాధ భావము వారిని దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. ఐమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఇన్ యువర్ వర్స్ట్ హార్ట్ బ్రేక్, ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ ద వర్స్ట్ హార్ట్ బ్రేక్, కమ్ టు జీసస్, కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. ఆయన ఏ మాత్రము త్రోసివేయడండి. ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా? నీ గతము, మన పిచ్చి కార్యాలు అన్నీ తెలిసి కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువా అని వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను చెప్పాను కదా అని చెప్పడు. రా నా బిడ్డ, నేను అంగీకరిస్తున్నా, ఐ లవ్ యూ అని చెప్పే దేవుడు అండి. అంత గొప్ప ప్రేమ మన దేవుంది. హీ విల్ నెవర్ రిజెక్ట్ యూ, హీ విల్ ఎవర్ సే నో, ఐ హ్యావ్ టోల్డ్ యూ. మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు అంటారు నేను చెప్తానేను కదా మనిషి సరిగ్గా లేడని. నేను చెప్తానేను, ఆల్రెడీ గాయపరచబడిన హృదయము మరలా నేను చెప్పాను కదా అని అంటుకుంటారు. కానీ మన దేవుడు నేను చెప్పాను కదా అని చెప్పే దేవుడు కాదు. ఉన్న పాటున నా దగ్గరికి రా, నేను నీ గాయాలు కడతా. ఉన్న పాటున నా దగ్గరికి రా, నేను నిన్ను రెస్టోర్ చేస్తా. ఉన్న పాటున నువ్వు నా దగ్గరికి రా, ఏ ప్రేమ అయితే పోగొట్టుకున్నా దానికి 1000 అంతలు నేను ఇస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. కమ్ టు జీసస్. దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రతిదీ కూడా బాగు చేయగలిగిన దేవుడు, రెస్టోర్ చేయగలిగిన దేవుడు. నమ్మండి. ఈ 73వ కీర్తన, 77వ కీర్తన, 103వ కీర్తన, 119వ కీర్తన, ఈ చక్కటి కీర్తనల్ని చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు నా జీవితంలో జరుగుతున్నాయా అని. Remember, every time you struggle to be pure and clean in God's sight, you will always get afflicted. ఎప్పుడైతే భక్తి జీవితాన్ని పరిశుద్ధంగా ఉండాలని ఆశ పడుతూ ఉంటారో అప్పుడు ఎక్కువ శ్రమలు కలుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లోకంలో ఉన్న వారందరితో అపవాదికి పని లేదు, కానీ ఎవరైతే దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నారో ఆయన రక్తం చేత కడగబడిన వారి చుట్టే తిరుగుతూ ఉంటాడు, ఎలాగా బాధ పెడదామా అని. ఈ 73వ కీర్తన చూసినట్లయితే ఆసాపు రాసిన కీర్తన మనలాగనే. ఏం చేస్తాడు తెలుసా? నేను ఇంత భక్తిగా ఉన్నానయ్యా, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నానయ్యా, నా భక్తిని కాపాడుకుంటూ ఉన్నానయ్యా, కానీ నా జీవితంలో ఎటువంటి వర్ధలింపు లేదు. కానీ ఆ భ్రష్టులు, ఆ పాపాత్ములు, ఆ మోసాలు చేసే వారి జీవితాలు చూడు ఎలాగ వర్ధలుతున్నాయి, ఎలాగ ఆశీర్వదించబడ్డాయి, ఎంత బాగున్నారు చూడయ్యా. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో కలిగే అనుభవము. నమ్ముతున్న వారు ఉన్నారా ఇక్కడ? డూ యు బిలీవ్? నేను ఇంత భక్తిగా ఉంటే నా జీవితంలో ఏమి జరగదు, అంతంత మాత్రాన నామకార్థంగా ఉన్నవారు, మోసాలు చేస్తున్నవారు, వేషధారణ చేస్తున్న వారి జీవితాలు ఎందుకు వర్ధిల్లుతున్నాయి? వారి జీవితాలు అన్ని చక్కగా ఎందుకున్నాయి? వారికి అందరు చక్కటి మనుషులు వాళ్ళ చుట్టే ఉన్నారు, నాకేమో అందరు నమ్మక ద్రోహులే అని హీ గాట్ జెలస్. ఆసాప్కి కుళ్ళు వచ్చింది, కొంచెం అసూయ వచ్చింది. ఈరోజు మనలో కూడా యథార్థంగా చెప్పాలంటే అసూయ కలుగుతుంది. ఎందుకు? నేను ఇంత భక్తిగా ఉంటే నా జీవితంలో ఏం జరగట్లేదు, కానీ అంత భ్రష్టుడుగా ఉన్న వారి జీవితంలో మాత్రం అన్నీ జరుగుతున్నాయి అని అసూయ కలుగుతుంది. ఇట్ ఈస్ న్యాచురల్, బట్ డోంట్ ఫీడ్ ఇట్. దాన్ని పెంచకండి, దాన్ని ఇంకా దానిపైన ఉండకండి. డోంట్ బ్రూడ్ ఓవర్ ఇట్. కానీ దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, ఈవెన్ దో మీకు అసూయ కలుగుతుండొచ్చు, నేను ఇంతకున్నా నాకు ఏం అవ్వట్లేదు, కానీ వారికి అవుతుందన్న పరిస్థితిలో మీరు ఏం చేయాలంటే ఈ కీర్తన చదవండి. 77:3 దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఈయనకి ఎందుకు ఆ మాటలు వచ్చినాయి అక్కడ అన్నట్లయితే, దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు నిట్టూర్పు వస్తుందంట. దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆత్మ కృంగిపోతుందంట. ఎవరికైనా ఇటువంటి అనుభవం కలిగిందా? ఐ వండర్, బికాజ్ ఇట్ ఈస్ రియలీ రేర్. ఎందుకంటే మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? ఆయన నమ్మకత్వము, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన మన జీవితంలో చేసిన మేలు, అవి గుర్తొస్తుంటాయి. కానీ ఇక్కడ ఆసాపుకి దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఇంకా బాధ వేస్తుందంట. దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆత్మ కృంగిపోతుందంట. ఎందుకు అని అంటే, he is in a dilemma, he is in a question mark. Why Lord, why? Why Lord, why? As many believers today, why Lord, why have you permitted this in my life? Why have you done this to me? Why are you doing so much harm to my life? అనేది ఆసాపు వలె మనందరి జీవితాలు కూడా ఈ ప్రశ్న ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు ఈ ప్రశ్న మన జీవితంలో ఉంటుంది.
ఆయన దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుని పైన కూడా అలిగాడు. ఇక్కడ ఈ మాట చదువుతుంటే దేవుని పైన అలిగాడు. ఆయన చూస్తే దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు అంటాడు, ఇంకా నా జీవితం ఏంటి ఇట్లుంది, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడంటే నా జీవితం ఏంటి ఇంత భ్రష్టంగా మారింది, దేవుడు నా ఇన్ని గొప్ప కార్యాలని బైబిల్ అని చెప్తుంది, నా చుట్టుపక్కల ఉన్న వారు చెప్తున్నారు, కానీ నా జీవితం ఏంటి ఇట్లుంది. అపవాది చెప్తాడు ఏంటో తెలుసా, నువ్వు సరిలేవు కాబట్టి, నువ్వు ఆయనకి దూరంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను పనిష్ చేస్తున్నాడు. ఇట్లా ఈ శ్రమలతోటి దేవుడు పనిష్ చేస్తాడు, క్రమశిక్ష పరుస్తాడు, కానీ మరలా చేర తీసుకుంటాడు. కానీ అపవాది చెప్పేది ఏంటిదంటే, ఇంకా దేవుడికి నువ్వంటే ఇష్టము లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. యూదా ఇస్కరియోతు జీవితంలో అదే చూస్తుంటాం. ఈ థాట్ ఇంకా గాడ్ కెన్ నెవర్ యాక్సెప్ట్ మీ, నేను చేసిన ఈ ఘోరమైన పనికి ఆయన నన్ను యాక్సెప్ట్ చేయలేడని టాంటింగ్, అపవాది టాంట్ చేస్తూ ఉన్నాడు. కలవరపెడుతున్నప్పుడు ఆయన ఎంతగా కలవరపరిచాడంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నంత వరకు నెమ్మది ఉంచలేదు. ఎందుకంటే ఆ భావము, నేను ఘోర పాపిని, నేను ద్రోహిని అని చెప్పి 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 ఆయన ఏమనుకున్నాడు, ఇంకా నేను ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు అర్హత లేదు. ఐఎమ్ టెలింగ్ అగైన్, సో మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్స్ థింకింగ్ దట్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. నాకు హక్కు లేదు, నాకు యోగ్యత లేదు. నేను చెప్తున్నానండి, ఇందాక చెప్పినట్టు, తండ్రి మీరు ఎట్లా ఉన్నా ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, చేరదీసుకుంటాడు. కానీ మీరు వచ్చిన స్థితిలో ఎల్లప్పుడూ అలాగనే ఉండాలి, అదే పాపపు స్థితిలో ఉండటం మాత్రం దేవుడికి ఇష్టం లేదు. ఉన్న పాటను ఆయన దగ్గరికి రండి, కానీ రూపాంతర అనుభవం పొందుతూ ఉండండి. అర్థమవుతుందా? వ్యభిచారి అయిన స్త్రీ పట్టబడినప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు లేరని నీ పైన రాలేసేవాళ్ళు, ఎవరు లేరా నీ పైన రాలేసేవాళ్ళు, ఎవరు లేరయ్యా, నేను కూడా ఇయ్యను, కానీ ఇంకెప్పుడూ పాపము చేయకు. అది దేవుని కండిషన్. దేవుని సన్నిధిలో ఉన్న పాటను రండి, ఉన్న పాటను ఉండండి, కానీ అదే స్థితిని కొనసాగించకండి. పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి, నీ వాక్కును బట్టి నీకు వందాలయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా. మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే దేవా. ఈరోజు నీ శ్రేష్టమైన వాక్కును బట్టి, నీ హృదయం ఎంత అతి సున్నితమైనదో, ఎంత మెత్తనైనదో, ఎంత ప్రేమమయుడువో, ఎంత దయాళుడువో, ఎంత దీర్ఘశాంతం కలిగిన దేవుడువో మేము ఎరిగి ఉన్నామయ్యా. ఈరోజు మా సొంత నిర్ణయాలు బట్టి, మా సొంత కార్యాలు బట్టి, నీకు ఇష్టలేని కార్యాలు బట్టి మేము శ్రమలు పొందుకుంటున్నట్లయితే దేవా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించు మా తండ్రి, మమ్మల్ని మన్నించయ్యా. నువ్వేమైనా మాతోటి ఈ శ్రమల ద్వారా మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవా, వినగలిగిన చెవులు మాకు దయచేవా. నువ్వు నేర్పించిన పాటలు వెనువెంటనే నేర్చుకుని సరిదిద్దుకునే జీవితము దయచేవా. మనుషుల ద్వారా కలుగుతున్న గాయాలు, మాటలు, అపవాది వారిని వాడుకొని మాట్లాడుతున్న బాణాలు వంటి మాటలైతే, హెల్ప్ us to be stay grounded on your rock, Lord, on your name Jesus. క్రీస్తు అనే బండపైన నిలకడగా నిలబడిన వారుగా ఏ మాటలు కాదు, దేవుడు నా పట్ల చెప్తున్న మాటలే వర్తిస్తాయని గుర్తించుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవాని ఆత్మకార్యాన్ని కొనసాగింపజేసి ఎవరిని కూడా ఆత్మను ఆర్పేవారు ఉండకుండానట్లు నీ కృప, నీ కనికరము అత్యధికంగా మాకు దయచేసి ఎల్లప్పుడూ నీకు దగ్గరగా వాక్యానుసారమైన జీవితము, ప్రార్థనా జీవితము మాకు దయచేయమని, శక్తిపూర్ణులుగా, బలవంతులుగా, జయించేవారుగా, అత్యధిక విజయము సాధించేవారుగా మమ్మల్ని చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.